పెద్ద కవి, పెద్ద రచయిత, ఎన్నో అవార్డు పొందిన గద్వాల్ సోమన్న గారు, అదే ప్రకారంగా గోగన్న సార్, తెలుగు టీచర్, డాక్టర్, ఎన్నో పదవులు పొందిన గోగన్న సార్ ఇద్దరి పుస్తకాలు ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ జరిగినాయి. మాకు కూడా ఇక్కడ పిలిచినందుకు అందరికీ ఆభారం అనేస్తా. వాళ్ళ ఇద్దరికి శుభేచ్ఛ. ఇంత వేగంగా పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరని సభాముఖంగా ఒకంత తెలుగువాడిగా గర్విస్తూ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాల్లోనే ఈ 73 పుస్తకాలు రాశాను. అంటే దీని వెనక ఎంత కృషి, ఎంతమంది శ్రేయోభిలాసులు. చెట్టు మీద చిలకమ్మ కాయల నాకు యువమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ పచ్చని రంగు చిలకమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ పచ్చని రంగు చిలకమ్మ, ఎగిరి ఎగిరి రావమ్మ చెలిమిని నాకు పంచమ్మ, ఎగిరి ఎగిరి रावम्म చెలిమిని నాకు పంచమ్మ. देवरपल्ली सर यांनी 3 पुस्तकांचं आज या ठिकाणी प्रकाशन झालं. खरंच सोलापूरमध्ये राहून त्यांनी आपल्या तेलुगू देशमचं त्यांनी या ठिकाणी गौरवास्पद पुस्तक लिहिलं. त्याबद्दल मी त्यांना शुभेच्छा देतो, अभिनंदन करतो. आणि अशाच प्रकारे मगा म्हटले होते की 10 पुस्तकं त्यांनी पार करावे. मी तर म्हणते 100 पुस्तकं त्यांनी पार करावे. त्यासाठी आपण त्यांचं जोरदार टाळ्या वाजवून त्यांना शुभेच्छा देऊया. ఆ సమయంలో సంవత్సరానికి ఒకసారిలా సెలవుల్లో వచ్చేవాళ్ళం, కలిసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, పండుగలు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సడన్గా 60వ సంవత్సరం తర్వాత కవి ఉదయించాడు. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం డెఫినెట్లీ అంటే అనంతంగా సాగుతూనే ఉంది. చాలా సరళమైన భాషలో, సున్నితమైన పదాలతో జీవితంలోని అన్ని రకాల సందర్భాలను స్పృశిస్తూ రాసిన కవితలు చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్తమమైన అవార్డులు ఆయన ఎన్నో అందుకున్నారు. సో భాషలో కూడా ఒక ఉత్తమమైన పదం అనేది ఉంటుంది కదా, ఏ భాషలో అయినా. ఆ పదాన్ని ఇక్కడ ప్రజ్ఞానం అనే ఒక పదాన్ని పెట్టినప్పుడు అదే ఉత్తమమైనది. మన భాషలో ఒకవేళ ఉత్తమమైన పదం ఏది అని అంటే అది మహావాక్యం. అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. అది పరబ్రహ్మం, అదే బ్రహ్మం, తత్వమసి, అదే అహం బ్రహ్మం, అదే అన్ని వేదాలను తెలియచెప్పే ఒక గొప్ప విషయం. అందులోని మంచి చెడు అన్నీ ఉంటాయి. మనం అనుకుంటాం అద్వైతంలో మంచి చెడు ఏది ఉండదు, అన్ని సమానమే అని. అవినీతి ధనుండ ఓసి ఎంత తలవంపు, ఎంత అవమానం, ఎంత సిగ్గు, మదీయ మనసమునకెంత కొంగుబాటు అయ్యారే. అవినీతి సంపాదన శక్తి హృదయుండవ, అధికార పీఠ అధిరోహణ శక్తి మనసు ఉండవ, నిర్లజ్జాకర నీచ నిష్కృష్ట వ్యవహార తెలుస్తుండవ, ఉత్తముండవ. ఆత్మహత్య పితామహుని అండదండలతో, అగణిత ఆర్థిక గణాంక సూత్రీకరణలతో, అద్వితీయ అవాంఛిత మేధా సంపత్తితో, ఎల్లుని లేని అకృత్యముల ఆలంబనతో అనది కాలమునే ఔరాయని ఎల్లరు అక్షయ పడునట్ల, కళ్ళు నిప్పార్చి కలవర పడునట్ల, ఇల్లు చూసుకొని గాని నమ్మలేనట్ల, శతద సహస్రద లక్షద కోటిద అనున్నట్ల సుమ్ముల కైంకర్యం చేసిన నేనెక్కడా, ఇల్లు గలడం సందేహం వలదు అని నన్ను గలది బ్రహ్మాత్ర భ్రష్టాచారం. ఇది ఈనాటి రాజకీయము. ప్రభుత్వకుల రాజకీయ నాయకుల ఊహాన దొంగలు ఎంత జాగ్రత్త.